ఒక చిన్న పల్లెటూరులో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు సుమతి. సుమతికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఆమెకు ఇష్టం ఉండేవి కావు. ఒక్కరోజు సుమతి వాళ్ళ స్నేహితులతో ఆడుకోవాలని వెళ్ళాలని అనుకున్నది. కానీ వాళ్ళమ్మ ముందు హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళు అని చెప్పింది. కానీ సుమతికి కోపం వచ్చింది. నువ్వెప్పుడు ఇంతే అమ్మా, నన్ను ఎటు వెళ్ళనియ్యవని సుమతి వాళ్ళమ్మ పైన కోప్పడింది. సుమతి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుమతి తన స్నేహితులతో ఆడుకొని సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి వాళ్ళ అమ్మకు అనారోగ్యంగా ఉన్నది. వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేక మంచం పైన పడుకున్నది. సుమతి వచ్చిందని ఆమె ఆరోగ్యం బాగా లేకున్నా లేచి ఆమెకు భోజనం పెట్టింది. ఇప్పుడు సుమతి, అమ్మ నీ ఆరోగ్యం బాగోలేకపోతే వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను తింటానన్నది. అప్పుడు అమ్మ నవ్వుతూ నువ్వు బాగా తినాలి అని అమ్మ చెప్పింది. ఆ అమ్మ మాటలు విని సుమతి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. సుమతి తన తప్పు తెలుసుకొని నన్ను క్షమించు అమ్మా అని వాళ్ళ అమ్మను అడిగింది. నేను నీ మాట వినాలి అని వాళ్ళ అమ్మను కౌగిలించుకుంది. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో సుమతికి అర్థమైంది. ఆ రోజు నుండి సుమతి వాళ్ళ అమ్మ ఏ పని చెప్పినా ఆ పని చేస్తూ ఉన్నది. ఈ కథలో నీతి: అమ్మ ప్రేమకు ఏది సమానం లేదు. అమ్మను ఎప్పుడు గౌరవించాలి.